వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్. టుడే రెసిపీ ఆలు కర్రీ. ఆలు ఉడికిపోయి ఇప్పుడు పొట్టు తీసుకుంటున్నాను. ఆలు ఇప్పుడు పొట్టు తీసడం అయిపోయింది. ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కటింగ్ అయిపోయింది, కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నమాట. ఆవాలు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌనిష్గా వచ్చిన వరకు కలుపుకోవాలన్నమాట. వేసినాయి ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకొని చిన్న మంట మీద ఉంచుకోవాలన్నమాట. ఉంచి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. అండి పౌడరు కొంచెం యాడ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకోవాలి, చిన్న స్పూన్. కారం 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది గరం మసాలా పౌడరు. ఇది గరం మసాలా పౌడరు. ఇది ధనియాలు జీలకర్ర పౌడర్ అన్నమాట. కర్రీ అయిపోయిందండి. ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డెకరేషన్ కోసం జీడిపప్పు వేసుకుంటున్నా. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటున్నా. నా వ్యూవర్స్ అందరూ నా ఛానల్ ముందు తీసుకెళ్ళి ఒక 300 లైకులు వచ్చేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ నా రెసిపీ నచ్చినట్లయితే నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ థ్యాంక్ యూ.